హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ గురూస్. ఈ వీడియోలో మీరు వీడియో ఎడిటింగ్ కి బిగినర్స్ అయితే మన వీడియోస్ ని మనమే ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే టూల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్. కానీ ఆల్మోస్ట్ అన్ని ఎడిటింగ్ యాప్స్ సేమ్ ఇలానే ఉంటాయి. పర్సనలీ బిగినర్స్ కి అయితే ఈ యాప్ చాలా బాగుంటుంది అనిపించింది. సో యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే రాస్తుంది. ప్లస్ మీద క్లిక్ చేయడానికి గ్యాలరీ అని క్లిక్ చేయొచ్చు. మన గ్యాలరీలో ఉన్న ఫైల్స్ అనేవి చూపిస్తాయి. సో అక్కడ నుంచి మనకి ఏ క్లిప్స్ కావాలో అన్ని క్లిప్స్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే కొట్టేసి అవన్నీ మన టైమ్ లైన్ ఇంపోర్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏదైతే ఎడిట్ చేస్తామో దీని టైం లైన్ అని అంటాము. మనకి ఏ క్లిప్ అవసరం ఉంది, ఏ క్లిప్ అవసరం లేదని ఒకటి రెండు సార్లు చూసుకొని, సో ఎక్కడికి మనకి ఫస్ట్ లో ఈ క్లిప్ అవసరం లేదంటే అక్కడ స్ప్లిట్ అని కొట్టి డిలీట్ చేసుకోవచ్చు. ఒకటే క్లిప్ లో మనకి స్టార్టింగ్ ఎండింగ్ కావాలి, మిడిల్ లో ఏదైనా పార్ట్ రిమూవ్ చేయాలనుకుంటే, సో ఎక్కడి నుంచి అయితే రిమూవ్ చేయాలనుకుంటామో అక్కడ ఒక స్ప్లిట్ చేసి, తర్వాత ఎక్కడి వరకు వద్దు అక్కడ స్ప్లిట్ చేసి, తర్వాత మిడిల్ లో పార్ట్ వచ్చేసి మనం క్లిక్ చేసి డిలీట్ మీద కొడితే ఆ క్లిప్ డిలీట్ అయిపోతుంది. సో మనకి స్టార్టింగ్ ఎండింగ్ పార్ట్ ఉంటుంది. సేమ్ అలానే ఏ క్లిప్స్ అయితే వద్దు ఆ క్లిప్స్ చూసి డిలీట్ చేసింది. డూప్లికేట్ క్లిప్స్ ఉన్నా మీకు ఏ క్లిప్స్ కావాలైతే ఆ క్లిప్స్ మాత్రం పెట్టుకునేసి, ఏదైనా క్లిప్ ఎడిట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు నీటి చూసుకొని, సో ఈ క్లిప్ని అయితే నీటి చూస్తున్నాం. సో ఈ క్లిప్ చాలా లాంగ్ ఉంది, లాగింగ్ ఉంది. సో ఈ క్లిప్ని మనం ఎక్కడైనా రిమూవ్ చేసుకోవచ్చు. లేదు రిమూవ్ చేసుకునే అవసరం లేదంటే మనం దాన్ని స్పీడ్ మీద క్లిక్ చేసి దాన్ని స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. నేనైతే 2x లో పెట్టుకుంటున్నా. సో మనకి టోటల్ క్లిప్ అయితే ఉంటుంది, కానీ మనకి ఈ క్లిప్ అంతా 2x లో ప్లే అవుతుంది. సేమ్ ప్రీవియస్ క్లిప్స్ లాగే అన్ని క్లిప్స్ ఒకసారి చూసి మనకి ఏదైనా డూప్లికేట్స్ ఉన్న క్లిప్ కానీ ఏదైనా ఎక్స్ట్రా అనిపించినా లాగే అనిపించినా దాన్ని ఇట్లా స్ప్లిట్ చేసి రిమూవ్ చేయొచ్చు. లేదా కొంచెం స్పీడ్ పెంచుకొని దాన్ని మనము లాగ్ లేకుండా కొంచెం చూపించవచ్చు. సో సేమ్ అలాగే అన్ని క్లిప్స్ లోనూ మనం అయితే స్ప్లిట్ చేసి అన్వాంటెడ్ పార్ట్ రిమూవ్ చేసేస్తున్నాం. అలాగే ఏదైనా లాగ్ ఉంటే దాన్ని స్పీడ్ చేసేస్తున్నాం. సో ఇక్కడికైతే మన స్టెప్ 1 వీడియోలో క్లిప్స్ రెడీ చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీడియోకి సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోకి సాంగ్ యాడ్ చేసుకోవడం వచ్చేసి చాలా సింపుల్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి ఆడియో అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తానే మనకి ఇన్స్టాగ్రామ్ లో చూపించినట్లు మనకి సాంగ్స్ అన్ని చూపిస్తాయి. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ సాంగ్ కావాలని తీసుకోవచ్చు. కానీ యూట్యూబ్ కి అయితే మనం ఇక్కడ నుంచి తీసుకోకూడదు. ఈ సాంగ్స్ మనం డైరెక్ట్ యూజ్ చేస్తే మనకి కాపీరైట్స్ అయితే పడతాయి. సో ఇన్స్టాగ్రామ్ కోసం అయితే మనం ఎడిటింగ్ చేసేది మనం ఇన్స్టాగ్రామ్ కోసం అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన వీడియోకి టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఒకటైతే వస్తుంది. అక్కడ మనకి ఏదైతే యాడ్ చేయాలనుకున్నామో దాన్ని అయితే టైప్ చేసేసి, సో మనకి ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. సో మనకి నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కలర్స్ ఉంటాయి. మనకి ఎలాంటి ఫాంట్ ఎఫెక్ట్స్ కానీ గ్లోయింగ్ కానీ అన్నీ ఉంటాయి. మనకి ఏది నచ్చితే అయితే పెట్టుకోవచ్చు. సో సేమ్ మనకి ఏ ఫాంట్ కావాలైనా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇంకో ఫాంట్ యాడ్ చేసుకోవాలన్నా సేమ్ క్లిక్ చేసి టెక్స్ట్ పైన మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటాం, దానికి ఫాంట్ పెట్టుకుంటాం. సో ఇలాగైతే మనం సింపుల్ గా ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మన వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని. సో ఇక్కడ డైరెక్ట్ గా మనకి థర్డ్ ఆప్షన్ వాయిస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఇలా రికార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం డైరెక్ట్ ఏదైతే వాయిస్ మాట్లాడతామో అదైతే రికార్డ్ అయిపోతుంది. సో మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడైతే మనము ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ వచ్చేసి ఇదే. మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే మనం ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనకు దొరుకుతాయి. అలాగే మనకు ఉన్న వాయిస్ లో నాయిస్ రిమూవ్ చేస్తుంది, మన వాయిస్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఓవర్లే. ఎలా యూజ్ అవుతుందంటే మనం ఒక వీడియో పైన ఏదైనా ఒక ఫోటో కానీ ఇంకో వీడియో కానీ ప్లేస్ చేయాలన్నప్పుడు యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ శాంపుల్ గా ఒక ఫోటో అయితే తీసుకున్నా. సో ఇలా మనకి ఏదైనా ఫోటో మనం చూపించాలనుకుంటే అక్కడ మనం ఓవర్లే యూజ్ చేసి మనం ఒక వీడియో పైన అయితే ఫోటోని ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్. మన ఈ యాప్ లో అయితే మనకి ఇన్బిల్ట్ కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. లైక్ కార్ డోర్ ఓపెన్ చేసే సౌండ్, లైక్ గ్లాస్ బ్రేకింగ్ సౌండ్, ట్రైన్ సౌండ్స్, అలా సౌండ్స్ అయితే ఉంటాయి. మనకి ఏదైనా మన వీడియోలో సౌండ్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే మనం సపరేట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కట్అవుట్. మనం ఏదైనా ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే
ఆటోమేటిక్ అదే రిమూవ్ చేస్తుంది. లేదా మనం మాన్యువల్ అని సెలెక్ట్ చేసి మనం క్లిక్ చేస్తే అదే యూజ్ చేసుకొని నీట్ గా ఫోటోని అయితే డిటెక్ట్ చేసుకొని మనకి కట్అవుట్ అయితే ఇస్తుంది. దాన్ని మనం అయితే సింపుల్ గా మన వీడియోస్ లో వాడుకోవచ్చు. మనము మాన్యువల్ గా వేరే యాప్స్ యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన అవసరం లేకుండా ఇక్కడే డైరెక్ట్ మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కట్అవుట్ అయితే జనరేట్ చేసుకొని మనకి వీడియోలో ఎక్కడ కావాలంటే అక్కడ మనం దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ లో మనకి ఇన్స్టాగ్రామ్ రేషియో చూపిస్తుంది, అక్కడ మనకి లైక్స్ సింబల్ చూపిస్తాయి, కింద మన నేమో చూపిస్తాయి. సో మనకి యూస్ఫుల్ గా ఉంటుంది కొంచెం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్స్. మనకి ఈ యాప్ లో అయితే మనకి ఇన్బిల్ట్ గా కొన్ని స్టిక్కర్స్ అయితే ఉంటాయి, లైక్ సబ్స్క్రైబ్, ఫాలో అట్లా స్టిక్కర్స్ కూడా ఉంటాయి. సెర్చ్ చేసి మనం ఏ స్టిక్కర్ కావాలని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మన వీడియో అయితే మీడైతే ఓవర్లే అయిపోతుంది. అయితే మనం ఫోన్ లో ఉన్న ఫీచర్స్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ అయితే వీడియోకి ఉన్న ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. స్ప్లిట్ చేసుకోవచ్చు, తర్వాత మనకి వీడియో వాల్యూమ్ ఎంత కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ వన్ స్పీడ్, మనకి ఆ వీడియో ఎంత స్పీడ్ కావాలని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీస్టైల్. ఇది వచ్చేసి మనకి యానిమీ స్టైల్ కావాలంటే ఆ వీడియోలో ఉన్న స్టైల్ ని యానిమీ స్టైల్ గా, ఇలా డ్రాయింగ్ స్టైల్ గా కావాలంటే చేసుకునే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిలీట్. మనం చూడొచ్చు డైరెక్ట్ గా మనకి ఆ క్లిప్ వద్దనుకుంటే డిలీట్ అని క్లిక్ చేసి క్లిప్స్ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్జస్ట్. మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి మన వీడియో బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, టెంపరేచర్ అలాంటివి మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ మన క్లారిటీ ఎంత కావాలంటే అంత. సో దీనికి ఇంతే పెట్టాలనేది ఏముండదు. మనకి ఫస్ట్ మైనస్ పెట్టండి, కొంచెం బాగాలేకుంటే చూసి ప్లస్ పెట్టండి. మీది ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో అక్కడికి స్టాప్ చేసుకోవచ్చు. సో ఇదంతా మన క్రియేటివిటీ బేస్ అయి ఉంటుంది. ఇంత ఇక్కడికి మంచిగా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇంతే పెట్టాలనేది అయితే ఏముండదు దీనికి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్స్. ఈ యాప్ లో కొన్ని ఇన్బిల్ట్ గా అయితే మనకి ఫిల్టర్స్ ఉంటాయి. సో మనకు నచ్చిన ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మన వీడియోకి. అప్లై ఫిల్టర్ టు ఆల్ క్లిప్స్ అని కొడితే అన్ని క్లిప్స్, మన వీడియోకి ఉన్న అన్ని క్లిప్స్ కి ఆ ఫిల్టర్ అయితే యాడ్ అయిపోతుంది. సో మాన్యువల్ గా మనం బ్రైట్నెస్ అని అడ్జస్ట్ చేసుకోకుండా ఆ ఫిల్టర్ కి ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో అవి అయితే ఆటోమేటిక్ గా అయితే అప్లై అయిపోతాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫెక్ట్స్. మన వీడియోకి కావాల్సిన జూమ్ ఎఫెక్ట్స్, బ్లర్ ఏమైనా బ్లర్ చేసుకోవాలంటే బ్లర్ ఎఫెక్ట్స్, అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనకి ఏ ఎఫెక్ట్ నచ్చితే ఆ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ ఎఫెక్ట్స్ అండ్ వాయిస్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. మన వాయిస్ ఓవర్ కావాల్సిన ఏమైనా వాయిస్ ఎఫెక్ట్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నాయిస్ రిడ్యూస్ చేసే అలాంటి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఈ ఫీచర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ షూట్ చేసిన వీడియోలో ఏమైనా ఉండే వాయిస్ మనకి కావాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఆడియో యూజ్ చేసి మన వీడియోలో నుంచి వాయిస్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మిర్రర్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేసి లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, అలా యూజ్ చేసుకోవచ్చు. రీప్లేస్ అనే ఆప్షన్ వచ్చేసి ఆ క్లిప్ వేరే క్లిప్ తో రీప్లేస్ చేసేకైతే యూజ్ అవుతుంది. సో ఇప్పటికైతే మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసేసాం. ఇంకా ఏదైనా టాపిక్స్ మిస్ అయింది అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్స్ మీద సపరేట్ షార్ట్స్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కీ ఫ్రేమ్స్. ఇది యూజ్ చేసి మనం అయితే ఫోటోస్ కూడా వీడియోస్ లాగా మూవ్మెంట్ చేయొచ్చు. సో మనం అయితే ఎక్కడ ఫోటో స్టార్ట్ కావాలనేది అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి నెక్స్ట్ ఫోటో ఎక్కడ ఎలా ఉండాలని కీ ఫ్రేమ్ యాడ్ చేస్తే, సో ఇప్పుడు చూడండి మన వీడియో ఎలా వస్తుందో ఆ ఫోటో వచ్చేసి వీడియో లాగా మూవ్ అవుతుంది. సో ఇలా వీడియో మొత్తం ఆయన ఇచ్చి ఒకసారి వీడియో మొత్తం చూసుకొని అంతా నీట్గా ఉంటే పైన మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనము ఏ ఫార్మాట్ లో కదంటే చేసుకోవచ్చు. 2K, 4K, 60 FPS, 30 FPS లో మనకి ఏది కావాలో సెట్ చేసుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మన వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంతే గైస్, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో అయితే అంతే గైస్. ఏదైనా టాపిక్స్ మిస్ అయినా అనుకుంటే కామెంట్ లో చెప్పండి. మన వీడియో నచ్చి ఏదైనా నేర్చుకున్నాం అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.